ఎప్పుడూ లేని విధంగా మే నెలలోనే ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ పరవళ్ల తొక్కుతోంది. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో వారం రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో జూరాల జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టు 12 గేట్లను ఎత్తి 83,000 క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు అధికారులు. నైరుతి ముందుగానే వచ్చేసింది. అనుకున్న సమయానికంటే 8 రోజుల ముందుగానే రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయి. దీంతో ఎప్పుడూ లేని విధంగా మే నెలలోనే కుండపోత వర్షాలు పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులో భారీగా వానలు పడుతున్నాయి. దీంతో తెలంగాణలో కృష్ణానదిపై ముఖద్వారంగా ఉన్న జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు భారీగా వరద నీటితో నిండు కుండను తలపిస్తోంది. ఎగువ నుంచి 99,000 క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టు గేట్లను ఎత్తారు. 12 గేట్లను 2 మీటర్ల మేర ఎత్తి 83,616 క్యూసెక్కుల నీటిని దిగువ శ్రీశైలం జలాశయానికి విడుదల చేశారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన 40 ఏళ్లలో జూరాలకు మే నెలలో వరద రావడం ఇది 5వ సారి. గతంలో 2002లో 2 టీఎంసీలు రాగా 2 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అదేవిధంగా 2003లో 2.5 టీఎంసీల వరద నీరు రాగా 5 గేట్లు ఎత్తారు. తరువాత 2004లో 8 టీఎంసీలు రావడంతో అప్పుడు 10 గేట్లను, 2007లో 1.5 టీఎంసీల నీరు రావడంతో 2 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 99,000 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా అది 1.1 లక్ష క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 8.571 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి 1,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.